ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము 1వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినము మరి ఎబ్బేజు దేవునికి ప్రార్థిస్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించి నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము. అవును, ఎబ్బేజు అనగా ఆ యొక్క పేరుకు అర్థము వేదన. ఎబ్బేజు వేదన కలిగి ప్రార్థిస్తున్నాడు దేవుని యొక్క సమ్ముఖములో. నీవు నన్ను ఆశీర్వదించి ప్రభువా, నాకు కీడు రాకుండా నన్ను తప్పించి ప్రభువా. అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీతో కూడా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎబ్బేజు ప్రార్థనను విని ఎబ్బేజును కీడు నుండి తప్పించిన దేవుడును ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. అవును, ఏ కీడు నీకు తగలదు, ఏ అపాయము నీ దరికి రాదని దేవుడు తన వాగ్దానం ద్వారా మరి కీర్తన 91 అధ్యాయం ద్వారా మాట్లాడిన విధంగా మరి దినము నీతో మాట్లాడుతున్నాడు. అపాయమేమీ రాదు, ఏ తెగులుని కూడా సమీపించదు అని మాట్లాడుతుండగా మరి ఎబ్బేజు చేసిన ప్రార్థన వలె నీవును వేదన కలిగి కన్నీరుని కార్చి దేవుని సన్నిధిలో ఉపవాసముండి మరి ప్రార్థిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని, నీకు ఏ కీడు రాకుండా చేస్తానని ఆయన ఇది నాన్న మాట్లాడుతున్నాడు. అవును, ఈ లోకంలో అనేకమైన కీడులు ఉన్నాయి, మరి అనేకమైన మరి ఆపదలు ఉన్నాయి. వాటన్నిటి నుండి నిన్ను తప్పిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన యెహోవా దినము ఎబ్బేజుతో మాట్లాడారు, ఎబ్బేజు ప్రార్థన విన్నారు. ఈ దినము నీ ప్రార్థన విని ఏ కీడు రాకుండా నిన్ను తప్పిస్తానని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. యువతి కాల సమయంలో వాగ్దానమును చూసిన వాగ్దానమును ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.